శ్రీకాసర్ల శ్యామ్, శ్రీకాసర్ల శ్యామ్, శ్రీకాసర్ల శ్యామ్ వారికి ఆత్రేయ స్మారక కళాపీఠంపై కూర్చోబెట్టి జానపద సాహిత్యలోక ఏలిక, కవికుల తిలక అని బిరుదునిచ్చి అందిస్తోన్నది ఆత్రేయ స్మారక పురస్కారం. తల్లి గృహిణి శ్రీమతి మాధవి, తండ్రి సినీ రంగస్థల టీవీ నటులు మధుసూదనరావులు ఇచ్చారు ఎంతో ప్రేరణ. దానితో జానపద కళలపై మక్కువతో, సాధనతో వాటిపై వచ్చింది మంచి ధారణ. విద్యకు ఆది, జన్మకు పునాది అయ్యింది వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణవాడ. అటుపై ఎంఫిల్ చేసి ఎన్నో జానపద గీతాలు రచించి పాటలు పాడి వరంగల్ శంకర్ సారంగపాణి బృంద సభ్యునిగా మీ గానానికి రచనకి జేజేలు పలికింది ప్రతి ఊరు వాడ. 50కి పైగా ప్రైవేట్ ఆల్బమ్ చేసిన మీరు కాలేజీ పిలిచిందిరో, యమ ఖతర్నాకుందిరో అనే పాటతో జానపద సాహిత్యంతో అడుగుపెట్టారు. అటుపై మస్తుగుంది పోరి, గల్ గల్ గజ్జలు మొదలైన పాటలతో రీల్స్ రంగంలో కాలుమెట్టారు. శ్రీమతి బి జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాలో కో 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 కొక్కరోకో అనే పాటతో సినీ పరిశ్రమలో కవిగా పుట్టారు. బలగం చిత్రంలోని మా ఊరు పల్లెటూరు అనే పాటతో జాతీయ అవార్డు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా చేపట్టినారు. జానపద సాహిత్య పోరులో అభినవ విరాట్ కోహ్లీగా పేరును కొట్టారు. లై చిత్రంలోని బొమ్మల్లే ఉందిరా పోరి అనే పాటతో సారించారు అక్షర విల్లు అనే వింటి నారి. అటుపై మహాత్మా, నక్షత్రం, రామ్ గోపాల్ వర్మ గారి రౌడీ, అనుక్షణం, బాబు బంగారం, మారుతి గారితో 12 చిత్రాలు, కిక్ 2, గల్ఫ్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ప్రేమ కథా చిత్రం, అలవైకుంఠపురంలో రాములో రాములో నుండి సుమారు 100 పాటలు వ్రాసి మ్రోగించారు పాటల జైబేరి. ఇప్పటికీ మీకు గుర్తుండిపోతుంది బ్రాహ్మణవాడలో ప్రతి గల్లీ మీ పాటలతో చిలిపితనం, బావా మనదళ్ళ సరసం, ఆత్మీయతలో కమ్మదనానికి మురిసిపోతారు ప్రతి తల్లి చెల్లి. కుర్రకారు, యువత మీ పాటలంటే చెవి కోసుకుంటారు మళ్ళీ మళ్ళీ. అందుకే మీకు జాతీయ గుర్తింపు వచ్చింది. బలగంలోని పాట కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో జాతీయ అవార్డు స్వీకరించడానికి వెళ్ళారు. 2025లో దేశ రాజధాని ఢిల్లీ. ఆత్రేయ కళాపీఠం ఇప్పటి వరకు గుచ్చిన ముత్యాల సరాల్లోని ఆణిముత్యాలు రచనామేటి శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ, శిష్టా లక్షణ గాయని శిష్టా జానకి, వెన్నెల పోయించిన సిరివెన్నెల, మాటల ఊటూరి వేటూరి, సినీ రాగాల రాణి వాణి జయరాం, వీణాపాణి అనుగ్రహం పొందిన ఎంఎం కీరవాణి, పాటల చేవ్రాలు ఎస్పి బాలు, దర్శక యశస్వి కళా తపస్సు విశ్వనాథ్, ఊహ కందని పుహళేంది, పాటల ధనాథన్ ఎంఎస్ విశ్వనాథన్, స్వరాల మేటి సాలూరు కోటి, వన్నెకెక్కిన వాసూరావు, సంగీత విద్వాన్మణి మణిశర్మ, కోట్ల విలువ చేసే భాస్కర పట్ల, మితవాద అభయంకరుడు, ప్రతివాద భయంకర శ్రీనివాస్, పివి శ్రీనివాస్, స్వరసాగరుడు విద్యాసాగర్, కవితల మేస్త్రి రామజోగయ్య శాస్త్రి, ఇప్పుడు మరొక మెరిసే జం శ్రీ కాసర్ల శ్యామ్ గారికి సమర్పిస్తున్నారు ఆత్రేయ పురస్కారం. కలగంటి కలగంటి కనుగొంటి శ్రీహరి అన్నాడు ఆ అన్నమయ్య, కనుగొంటి మేల ముత్యముల వంటి రచయితలను ఇలగంటి అంటున్నాడు ఈ గంటి మురళయ్య. ఆత్రేయ స్మారక కళాపీఠం విశాఖపట్నం. ఎస్ఎస్ఎన్ రాజు గారు గౌరవ అధ్యక్షులు, ఉసిరికల చంద్రశేఖరరావు గారు అధ్యక్షులు, గంటి మురళీధర్ ప్రధాన కార్యదర్శి, చెన్నా తిరుమలరావు కోశాధికారి. రచన డి భూపతిరావు. చూడాలి